హౌ టు రిమెంబర్ కెమిస్ట్రీ ఈజీలీ. ఈ 10 రూల్స్ ఫాలో అయితే మనం కెమిస్ట్రీని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యరాజ్ కెమిస్ట్రీ అకాడమీ. సో కెమిస్ట్రీ అనేది చాలామంది స్టూడెంట్స్ ఫీల్ అయ్యేది ఏంటంటే ఇది డ్రై సబ్జెక్టు, ఇది బాగా టఫెస్ట్ సబ్జెక్ట్, హార్డ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోవడం కష్టం అని అనుకుంటారు. కానీ ఈ 10 టిప్స్ కనుక మీరు పాటిస్తే ఈజీగా కెమిస్ట్రీని గుర్తుంచుకోవచ్చు. అవేంటో చూద్దాం. ఫస్ట్ థింగ్, అండర్స్టాండ్ ఫస్ట్, మెమరైజ్ లేటర్. ఫస్ట్ మనకి ఏదైనా ఒక క్వశ్చన్ కానీ ఏదైనా ఒక కాన్సెప్ట్ కానీ మనం చదివేటప్పుడు మనం ఫస్ట్ దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, అది అర్థం చేసుకోవాలి. అసలు వై అండ్ వాట్, హౌ, అసలు ఇది ఏంటి, దేనికి మనం చదువుతున్నాం, దీనివల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి, ఈ రియల్ లైఫ్ అప్లికేషన్స్ తెలుసుకుంటే మనకు ముందు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. వై, హౌ, అసలు ఎందుకు చదువుతున్నాం, దీన్ని ఏ విధంగా చదవాలి, ఎందుకు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు అది మనకి లాంగ్ పీరియడ్ వరకు కూడా మెమరైజ్ అవుతుంది. సో ఎక్కువ శాతం మనకు గుర్తుండాలి అంటే ఫస్ట్ మనం అక్కడ ఏదో ఒక క్వశ్చన్ ఉంది దాన్ని బై హార్ట్ చేసేద్దాం, ఉన్నది ఉన్నట్టు రాసేద్దాం కాదు. ఫస్ట్ అసలు మనం ఎందుకు చదువుతున్నాం. రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ ఉంది కదా, మళ్ళీ బోర్ అటామిక్ మోడల్ మనం ఎందుకు చదువుతున్నాం, రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్లో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా. సో ఒకవేళ రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్లో డ్రాబ్యాక్స్ ఉంటే బోర్ అటామిక్ మోడల్ దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసింది, ఏ విధంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది, అసలు దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ బోర్ అటామిక్ మోడల్ యూజ్ అవుతుంది, ఈ క్వాంటమ్ నెంబర్స్ మనం ఎందుకు చదవాలి, దీనివల్ల మనకు రియల్ లైఫ్లో వచ్చే యూజెస్ ఏంటి అని ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే అది ఎక్కువ శాతం మనకి మచ్ మోర్ లాంగర్ టైం వరకు కూడా అది మనకి మెమరైజ్ అయి ఉంటుంది. ఇది ఫస్ట్ టిప్. సెకండ్ థింగ్ ఏంటి అంటే స్టడీ డైలీ ఫర్ షార్ట్ పీరియడ్. మనం ఎప్పుడో ఎగ్జామ్ వస్తుంది కదా, ఎగ్జామ్ ముందు రోజు ఓవర్ నైట్ చేసేద్దాం, నైట్ మొత్తం చదివేస్తే అయిపోతుంది, అలా కాదు. ఫస్ట్ థింగ్ మనం ప్రతిరోజు దానికి కొంత టైం కేటాయించాలి. ఎంత లేదన్నా అట్లీస్ట్ ఒక 45 to 60 minutes, ఒక 60 minutes వరకు మనం దానికి టైం కేటాయించాలి. ఈ 60 minutesలో కూడా మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ 45 minutes వరకు కూడా ఒక కొత్త కాన్సెప్ట్ని నేర్చుకోవాలి. ఎవ్రీడే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో ఒక టైం ఒక 1 hour కెమిస్ట్రీకి కేటాయించండి. ఆ 1 hourలో 60 minutesలో కూడా ఒక 45 minutes ఏదైనా ఒక న్యూ కాన్సెప్ట్ నేర్చుకోండి విత్ సబ్జెక్ట్. అది ఏంటి, ఎలా ఫామ్ అవుతుంది, ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది అని రియల్ లైఫ్ అప్లికేషన్స్తో చదవండి ఒక 45 minutes. మరి రిమైనింగ్ 15 minutes ఏం చేయాలి అంటే ఆ రిమైనింగ్ 15 minutesలో ముందు రోజు చదివిన దాన్ని ఒకసారి రివైజ్ చేయాలి. ఎప్పుడు కూడా ఒకసారి చదివి మళ్ళీ ఎప్పుడో ఎగ్జామ్ ముందు చదువుతామంటే అది మనకి గుర్తుండదు. ఎక్కువ శాతం మనం రివైజ్ చేసే కొద్దీ మన మెమరీలో అది బాగా స్ట్రాంగ్గా రిజిస్టర్ అయి ఉంటుంది. కాబట్టి 60 minutesలో అట్లీస్ట్ ఒక 45 minutes ఒక న్యూ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఒక 15 minutes వరకు మాత్రం మీరు బిఫోర్ క్లాస్లో చదివింది ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని రివైజ్ చేయండి. అండ్ ద నెక్స్ట్ థింగ్, మేక్ షార్ట్ నోట్స్. మీరు చదివేటప్పుడు ఆ గంట సేపు మీరు ఏదైతే చదువుతున్నారో దాన్ని మీరు షార్ట్ నోట్స్ ఫామ్లో రాసుకోండి. అంటే మీకు అర్థమయ్యే ఒక రన్నింగ్ నోట్స్ లాగా. దాంట్లో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, లేదా మేజర్ ఉండే రియాక్షన్స్ ఏంటి, లేదా దాంట్లో ఎక్కువ శాతం మనం ఉపయోగిస్తున్న ఫార్ములాస్ ఏంటి అనేవి ఫస్ట్ మీరు ఒకసారి షార్ట్ నోట్స్ లాగా రాసుకున్నారనుకోండి మీకు ఈజీగా, అంటే కాన్సెప్ట్ మొత్తం చదవకుండా ఒక 4-5 lines చూడంగానే మీకు కాన్సెప్ట్ మొత్తం బ్రెయిన్లోకి గుర్తు రావాలి. సో ఏంటి, మనం దేని గురించి చదువుతున్నాం, దీని ఫార్ములా ఏంటి, దీని న్యూమరికల్ డేటా ఏంటి, లేదంటే దీనిలో యూజ్ చేసే రియాక్షన్స్ ఏంటి అని మీకు అర్థమయ్యే భాషలో షార్ట్ కట్స్ రాసుకోండి. అదే మేక్ షార్ట్ నోట్స్. సో మీరు ఆ చదివే 45 నిమిషాల్లో కూడా వీలైనంత వరకు దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని నోట్ డౌన్ చేయండి. అండ్ ద నెక్స్ట్ రూల్ ఈజ్ యూజ్ నిమోనిక్స్. సో నిమోనిక్స్ అంటే ఏంటి, నిమోనిక్స్ ఈజ్ నథింగ్ బట్ మెమరీ ట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెయిన్బోలో ఉండే 7 colorsని గుర్తుపెట్టుకోవడానికి విబ్జిఆర్ ఎలాగ యూజ్ చేస్తాం, అదేవిధంగా మ్యాథ్స్లో మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనడానికి మనం బాడ్మాస్ రూల్ ఎలా యూజ్ చేస్తాం, ఒక షార్ట్ కట్ అన్నమాట. సో ముందు బ్రాకెట్లో ఉండేదాన్ని సాల్వ్ చేయాలి ఆర్డర్లో. అదేవిధంగా డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్ తర్వాత సబ్స్ట్రాక్షన్. ఈ విధంగా రెయిన్బోస్ గుర్తుంచుకోవడానికి విబ్జిఆర్, మ్యాథమెటికల్ ట్రిక్స్ కోసం బాడ్మాస్, ఎలా అయితే ట్రిక్స్ మీరు పెట్టుకుంటున్నారో మెమరీ ట్రిక్స్ని, వాటిని మనం
నిమోనిక్స్ అని చెప్పి అంటాం. సో యూజ్ నిమోనిక్స్. నిమోనిక్స్ మనం ఎలా యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ తీసుకుందాం. దాంట్లో గ్రూప్ 1 ఎలిమెంట్స్ తీసుకుందాం. గ్రూప్ 1 ఎలిమెంట్స్ మనం లైన్లో చదివి గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకుంటే దానికోసం ఏదైనా ఒక షార్ట్ కట్ ట్రిక్, ఏదైనా ఒక ఫన్నీగా ఏదో ఒక మెమరీ ట్రిక్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి రాశాను. గ్రూప్ 1 ఎలిమెంట్స్ని మనం గుర్తుపెట్టుకోవడం కోసం లిటిల్ నాటీ కిడ్స్ రబ్ క్యాట్స్ ఫర్. సో ఇది మనకి సెంటెన్స్ గుర్తు రాగానే మొత్తం త్రూ అవుట్ ఎలిమెంట్స్ గ్రూప్ 1లో ఏమేమి ఉంటాయో లైన్ ఆర్డర్లో వచ్చేస్తాయి చూడండి. సో లిటిల్ స్టాండ్స్ ఫర్ లిథియం, నాటీ స్టాండ్స్ ఫర్ సోడియం, కిడ్స్ స్టాండ్స్ ఫర్ పొటాషియం, రబ్ స్టాండ్స్ ఫర్ రుబీడియం, cat stands for cesium, fur stands for francium. సో మనకి గ్రూప్ 1 ఎలిమెంట్స్ వచ్చేసే చూడండి. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. మీకు ఒకవేళ ఒక ఆర్డర్లో గుర్తులేదనుకోండి ఈ నిమోనిక్స్ యూజ్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. లిటిల్ నాటీ కిడ్స్ రబ్ క్యాట్స్ ఫర్. వెంటనే మీ బ్రెయిన్లో ఆ లిస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం నిమోనిక్స్ని యూజ్ చేసుకోవాలి. నిమోనిక్స్ ఈజ్ నథింగ్ బట్ మెమరీ ట్రిక్, మీకు అర్థమయ్యే భాషలో, మీకు గుర్తుండే భాషలో. నెక్స్ట్ థింగ్ వచ్చేసేటప్పటికి ప్రాక్టీస్ రైటింగ్. ఇది మస్ట్ అండ్ షుడ్. మనం ఎంత ఓరల్గా చదివినా సరే మనం రిటర్న్గా రాయకపోతే ఏది కూడా మనకి మెమరైజ్ అవ్వదు. మనం చదువుతున్నాము అంటే మస్ట్ అండ్ షుడ్గా మన దగ్గర ఒక నోట్బుక్, ఒక పెన్ను మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నువ్వు ఏం చదువుతున్నావో దాన్ని మస్ట్ అండ్ షుడ్గా పేపర్ మీద రాయాలి. అంటే మొత్తం క్వశ్చన్ అంతా రాసేమని కాదు, షార్ట్ కట్లో నీకు అర్థమయ్యే భాషలో ఏదో ఒకటి, అక్కడ రియాక్షన్ అవ్వచ్చు, ఫార్ములా అవ్వచ్చు, న్యూమరికల్స్ అవ్వచ్చు, గుర్తుపెట్టుకోవడానికి ఏదన్నా కూడా నువ్వు ఖచ్చితంగా రాయాలి. రాస్తూ ప్రాక్టీస్ చేస్తేనే ఆ 1 అవర్లో నువ్వు చదివిన 45 మినిట్స్ నీ కాన్సెప్ట్ బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. సో మస్ట్ అండ్ షుడ్గా చేయవలసిన 5th థింగ్ ఏంటంటే ప్రాక్టీస్ రైటింగ్. ఖచ్చితంగా ఒక రియాక్షన్ ఉంది, నువ్వు చదివే వచ్చింది, నీకు వచ్చిందో లేదో ఎప్పుడు తెలుస్తుంది? ఒక నిమిషం బుక్ పక్కన పెట్టి ఒక వైట్ పేపర్ మీద రాయడం స్టార్ట్ చేస్తే పెన్ను కదిలితే వస్తుంది. పెన్ను కదలడం ఆగిపోయిందంటే ఏంటి? అక్కడికి నీ రియాక్షన్ బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వలేదు అని అర్థం. సో నువ్వు 1కి 2 సార్లు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అది రాసి ఉంటే మస్ట్ అండ్ షుడ్గా నువ్వు చూడకుండా రాసేటప్పుడు కూడా రియాక్షన్ అనేది ఎక్కడ ఎలాంటి ఫ్లో ఆగకుండా చక్కగా ఫ్లోలో రియాక్షన్ అంతా కూడా కరెక్ట్గా రాయగలుగుతావు. సో ఖచ్చితంగా రైటింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్ థింగ్ యూజ్ ఫ్లో చార్ట్స్ అండ్ మైండ్ మ్యాప్స్. మనం షార్ట్కట్లో ఫ్లో చార్ట్స్ని, మైండ్ మ్యాప్స్ని వేసుకోవాలి. ఏ విధంగా? ఫ్లో చార్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రియాక్షన్ చదువుతున్నారు అనుకుందాం. ఆ రియాక్షన్ ఫస్ట్ ఏంటి, ఏం రియాక్టెంట్స్ తీసుకున్నాం, దేని ప్రజెన్స్లో జరుగుతుంది, ఈ ప్రోడక్ట్స్ ఏం ఫామ్ అవుతున్నాయి, ఈ విధంగా మీకు అర్థమయ్యే భాషలో ఒక ఫ్లో చార్ట్ లాగా రాసుకోండి. అదేవిధంగా ఒకవేళ మీరు ఇనార్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్నారు అనుకోండి, ఒకవేళ ఎలిమెంట్స్ యొక్క నేమ్స్ ఏవి, ఏ విధంగా వేటితో ఎలా రియాక్ట్ అవుతుంది, ప్రతి ఒక్కటి కూడా మనం ఒక ఫ్లో చార్ట్ లాగా రాసుకున్నాం అనుకోండి, వెంటనే దీని తర్వాత ఇది అవుతుంది, ఇలా అవుతుంది, ప్రోడక్ట్ ఈ విధంగా వస్తుంది, ప్రతిదీ ఒకటి కూడా తొందరగా రిజిస్టర్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని యూజ్ ఫ్లో చార్ట్స్ అండ్ మైండ్ మ్యాప్స్. మీరు షార్ట్ కట్లో ఏ విధంగా రాయొచ్చు అనేది మీరు ఓన్గా క్రియేట్ చేసుకొని మ్యాప్స్ ద్వారా అనుకోండి మీకు ఈజీగా ఉంటుంది. ఒక ఫ్లో చార్ట్ లాగా రాసుకున్నారనుకోండి, ఫస్ట్ ఈ రియాక్టెంట్స్ తీసుకున్నాము, ఇవి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ దేంట్లో లైట్లో జరుగుతున్నాయో ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా దానికి మనకి ప్రోడక్ట్స్ ఏం ఫామ్ అవుతున్నాయి, వాటి యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, ఈ విధంగా ఒక ఫ్లో చార్ట్ లాగా మీరు డిజైన్ చేసుకుంటే ఈజీగా మెమరైజ్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ టిప్ ఈజ్ టీచ్ సమ్వన్ ఎల్స్. మీరు చదివిన దానికన్నా కూడా వేరే వాళ్ళకి చెప్పడం వల్ల ఎక్కువ రిజిస్టర్ అవుతాయి, మన బ్రెయిన్లో ఎక్కువ స్టోర్ అవుతాయి. అది మీరు చెప్పడానికి మీ ఫ్రెండ్స్కి అయినా అవ్వచ్చు, లేదా మీకు మీరు సెల్ఫ్గా అయినా కూడా చెప్పుకోండి. ఎందుకు అంటే మనం ఒకరికి చెప్పాలి అంటే ఇప్పుడు చూడకుండా రాయాలి అంటే ఒక క్వశ్చన్లో ఏముందో అది వాట్ ఈస్ వాట్ అని మొత్తం రాసేస్తాం. కానీ ఒకరికి మనం కాన్సెప్ట్ చెప్పాలి అంటే ఫస్ట్ మనం దాన్ని అర్థం చేసుకుంటాం. మనకి అండర్స్టూడ్ అయిన తర్వాతే మనం ఫర్దర్ ఇంకొక పర్సన్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. సో నువ్వు ఖచ్చితంగా ఇంకొకరికి చెప్తున్నావు అంటే నీవు దాన్ని అండర్స్టాండ్ చేసుకొని ఉంటేనే వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలవు. కాబట్టి ఫస్ట్ థింగ్ చేయవలసింది ఏంటి అంటే సమ్వన్ ఎల్స్. మీరు ఎవరికన్నా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఎవరికన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫస్ట్ మీకు ఆ టాపిక్ అండర్స్టూడ్ అయ్యి ఉండాలి. మనకు ఆ టాపిక్ అర్థమైతేనే మనం వేరే వాళ్ళకి చెప్పడానికి, ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఆర్ మీకు మీరు సెల్ఫ్గా అయినా చెప్పుకోవచ్చు. మనం ఎప్పుడైతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతామో ఫస్ట్ మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా మనం ఎప్పుడైతే వేరే వాళ్ళకి టీచ్ చేస్తామో అది ఇంకా స్ట్రాంగ్గా మన బ్రెయిన్లో రిజిస్టర్ అయి ఉంటుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి, లేదా మీకు మీరు సెల్ఫ్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి.
కాన్సెప్ట్ని. అప్పుడు మీకు ఈజీగా కెమిస్ట్రీ అనేది రిమెంబర్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి రివైజ్ యూజింగ్ ది 137 రూల్. మేజర్ ఇంపార్టెంట్ రూల్. మనం రివైజ్ చేయాలి అంటే ఫస్ట్ ఏదైనా మనకి బాగా గుర్తుండాలి అంటే దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయాలి. రివైజ్ చేస్తేనే మనకి గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఒక 1 అవర్ కేటాయించమని చెప్పాను కదా, ఒక 45 మినిట్స్ చదవడానికి, ఒక 15 మినిట్స్ రివైజ్ చేయడానికి అని చెప్పాను. ఆ 15 మినిట్స్ కూడా రివైజ్ ఎలా చేయాలో తెలుసా? ఒక వీక్లో కనుక తీసుకుంటే మనం 137 రూల్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్, ఈరోజు ఆల్రెడీ నేను ఒక కాన్సెప్ట్ చదివాను, అయిపోయింది. నెక్స్ట్ డే ఇంకొక కాన్సెప్ట్ చదువుతున్నాను. ఇంకొక కాన్సెప్ట్ చదివే ముందు బిఫోర్ ఏం చేయాలి అంటే నిన్న ఏదైతే ఒక రోజు ముందు చదివామో దాన్ని ఒకసారి రివైజ్ చేయాలి. ఈ రివైజ్ చేసిన తర్వాత ఆ రోజు మనం కొత్త కాన్సెప్ట్ ఏం చదువుతున్నామో నేర్చుకోవాలి. అదేవిధంగా సెకండ్ డే నెక్స్ట్ ఏం చేయాలో తెలుసా? 3 డేస్ తర్వాత మళ్ళీ మనం ఈ 3 డేస్ ఏం చదివామో దాన్ని ఒకసారి రివైజ్ చేయాలి. అదే 3. సో మనం ఈ 3 డేస్ 3 కాన్సెప్ట్ చదివాం అనుకుందాం. 4th డేలోకి ఎంటర్ అయితే ఫస్ట్ నువ్వు 3 డేస్ చదివినవి ఇంకొకసారి రివైజ్ చేయాలి. వెల్ అండ్ గుడ్, అయిపోయింది. ఇప్పుడు వీక్ అంతా నువ్వు ఒక 7 డేస్కి 7 కాన్సెప్ట్ చదివావు అనుకుందాం. ఈ 7 కాన్సెప్ట్స్ని అగైన్ వీక్ ఎండింగ్లో ఇంకొకసారి రివైజ్ చేయాలి. ఇలా ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రివైజ్ చేస్తామో మనకి ఆ కాన్సెప్ట్ అనేది బ్రెయిన్లో చాలా స్ట్రాంగ్గా స్టోరేజ్ అవుతుంది. కాబట్టి 137 రూల్ ఫర్ రివిజన్. సో ఈరోజు చదివిన కాన్సెప్ట్ నెక్స్ట్ డే అండ్ ఆఫ్టర్ 3 డేస్ అండ్ ఆఫ్టర్ 7 డేస్ మనం దాన్ని రివైజ్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ రూల్ ఈజ్ వాచ్ విజువల్ ఎక్స్ప్లెనేషన్స్. ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ని చదవాలి అనుకున్నప్పుడు వీలైనంత వరకు విజువల్ ఎక్స్ప్లెనేషన్ని చూడడానికి ప్రయత్నించండి. అది యానిమేషన్ రూపంలోన ఏదో ఒక విధంగా. మనకి జనరల్గా ఏదైనా ఒక మూవీ చూసిన వెంటనే ఆ స్టోరీ ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత కూడా మనం వితౌట్ ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది రీజన్ విజువల్. మనం దాన్ని ఎప్పుడైతే విజువల్గా చూస్తామో అక్కడ లేని ఒక క్యారెక్టర్ని ఎంత బాగా డిజైన్ చేస్తామంటే అది మన బ్రెయిన్ ఎంత బాగా తీసేసుకుంటుందంటే అక్కడ ఆ పర్సన్కి ఏదైనా బాధ కలిగితే మనకు బాధ అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటే మనం ఇక్కడ నవ్వుతాం, రియాక్షన్ ఎక్కడ వస్తుంది? రీజన్ ఏంటి అంటే విజువల్గా మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ని చూసినప్పుడు మన బ్రెయిన్ చాలా పర్ఫెక్ట్గా దాన్ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ వరకు మీరు మర్చిపోమన్నా కూడా మర్చిపోరు. కాబట్టి ఈ కెమిస్ట్రీలో కూడా ఏంటి ఆర్బిటాల్స్, ఏంటి కాన్ఫిగరేషన్స్, ఏంటి ఎనర్జీ లెవెల్స్ కాకుండా ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయి? ఎస్ ఆర్బిటాల్ అనగానే బ్రెయిన్లో ఒక విజువలైజేషన్ రావాలి. అది సర్కిల్ షేప్లో ఉంటుంది. పి ఆర్బిటాల్ డంబెల్ షేప్లో ఉంటుంది. డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్లో ఉంటుంది. ఎఫ్ ఆర్బిటాల్ 4th ఫ్లేట్ డంబెల్ షేప్లో ఉంటుంది. మీ బ్రెయిన్లో ఒక్కసారి కళ్ళు మూసుకోగానే వెంటనే ఎస్ ఆర్బిటాల్ సర్కిలా, డంబులా, డబుల్ డంబెలా ఏ విధంగా ఉంటుంది, 4th ఫ్లోట్ డంబెల్ షేప్ ఏ విధంగా ఉంటుంది అనేది విజువల్గా మీకు గుర్తుండాలి. ఏదైనా కెమికల్ రియాక్షన్ కూడా ఏదో అక్కడ ఒక రియాక్షన్ ఉంది చదివాం కాదు, ఒక కెమికల్ రియాక్షన్ మీరు తీసుకుంటే అందులో రియాక్టెంట్స్ ఏంటి, దేని ప్రెసెన్స్లో జరుగుతుంది, ఏ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి అని మీరు విజువల్గా ఎక్స్పీరియన్స్ చేయగలగాలి. అంటే ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నాం, ఒక సమ్ ఏ అనే కెమికల్ని తీసుకున్నాం, బే అనే కెమికల్ని యాడ్ చేసాం. మనం కొంత లైట్లోనో హీట్లోనో దాన్ని రియాక్షన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ కానీ హీట్ కానీ మనకి సిడి అనే ప్రోడక్ట్స్ ఫామ్ అయ్యేవి అనేది మీరు విజువల్గా ఊహించుకుంటూ కనుక చదివితే అది ఎక్కువ శాతం లాంగ్ మెమరైజ్కి యూజ్ అవుతుంది. సో వీలైనంత వరకు యానిమేషన్స్ రూపంలో ఏమైనా కెమికల్ రియాక్షన్స్ చూడడానికి ట్రై చేయండి, లేదా మీకు మీరుగా విజువలైజేషన్ చేసుకోండి. ఎప్పుడైతే విజువలైజేషన్ చేసుకుంటామో అది మన బ్రెయిన్ చాలా స్ట్రాంగ్గా మెమరైజ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద అనదర్ టిప్. And the last one is flow the 40-40-20 rule. ఇది మస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఏదైనా ఒక కాన్సెప్ట్ చదువుతున్నావు అంటే 100% అది నీ బ్రెయిన్లో స్టోర్ అయిపోవాలి అంటే ఈ 40-40-20 రూల్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్ 40% అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. 40% కాన్సెప్ట్ అర్థమైతే ఆ రిమైనింగ్ 40%ని నువ్వు మెమరైజ్ చేయడం కోసం రాయాలి. అదేవిధంగా ఫ్లో చార్ట్స్ అవి ప్రిపేర్ చేసుకోవాలి. రిమైనింగ్ 20% నువ్వు ఎంత అర్థం చేసుకున్నా, ఎంత బాగా రైట్ చేసి చదివినా 20% రివిజన్ లేకపోతే
అది నీకు లాంగ్ మెమరైజ్ అవ్వదు, ఎక్కువ శాతం గుర్తుండదు. సో ఖచ్చితంగా నువ్వు 40% కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి, ఇంకా రిమైనింగ్ 40% రాయాలి, చదవాలి, అండ్ ద లాస్ట్ రిమైనింగ్ 20% ఈజ్ ఫర్ రివిజన్. ఖచ్చితంగా నువ్వు చదివిన ప్రతి కాన్సెప్ట్ని రివిజన్ చేయాలి. దీస్ ఆర్ ది 10 రూల్స్ టు రిమెంబర్ కెమిస్ట్రీ ఈజీలీ. మరి ఈ ఇండివిజువల్గా చూద్దాం. ఫిజికల్ కెమిస్ట్రీని ఎలా గుర్తుంచుకోవాలి, ఇనార్గానిక్ని ఎలాగా, అదేవిధంగా ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎలా గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ కెమిస్ట్రీని తీసుకుందాం. మనకి ఫిజికల్ కెమిస్ట్రీలో ఎక్కువ శాతం వచ్చేది ఏంటి అయితే ఫార్ములాస్ వస్తాయి, లేదా న్యూమరికల్ వస్తాయి. ప్లాంక్స్ కాన్స్టెంట్ ఎంత, దాని వాల్యూ ఎంత, ప్రతిదీ కూడా న్యూమరికల్స్ వస్తాయి. అదేవిధంగా ఫార్ములాస్ వస్తాయి. ఫస్ట్ థింగ్ ఆ ఫార్ములా ఎలా వచ్చిందో అండర్స్టాండ్ చేసుకోండి. దేని నుంచి డెరైవ్ అయింది ఫార్ములా, ఆ ఫార్ములాలో ఏ లెటర్కి అబ్రివేషన్ ఏంటి, అక్కడ హెచ్ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, జి అంటే ఏంటి, ప్రతి ఒక్క దాంట్లో కూడా టీ అంటే ఏంటి, అసలు ఏంటి ఆ ఫార్ములాలో ఉన్న ఆల్ఫాబెట్స్ ఏంటి, దాని మీనింగ్, అదేవిధంగా దానికి ఏమి యూనిట్స్ ఉన్నాయి అనేది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఏదైనా ఒక స్టాండర్డ్గా వాల్యూస్ ఉంటే న్యూమరికల్స్, ఆ న్యూమరికల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫిజికల్ కెమిస్ట్రీ గుర్తుంచుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఆర్గానిక్ కెమిస్ట్రీ. లెర్న్ మెకానిజం అండ్ రియాక్షన్ సీక్వెన్సెస్. సో మనకి మెకానిజం గుర్తుండాలి. ఫస్ట్ థింగ్ మనం ఒక ఫోటోసిన్థసిస్ రియాక్షన్ రాస్తున్నాం అనుకుందాం, మీకు అర్థమయ్యే ఈజీ భాషలో చెప్తాను. మనం ఎయిర్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని, అదేవిధంగా మనం ప్లాంట్కి ఇచ్చే వాటర్ని తీసుకొని, ఈ రెండు కూడా రియాక్టెన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. హెచ్న్యూ అంటే ఏంటమ్మా ఇక్కడ సన్లైట్. సో మనకి ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటి మేజర్గా C6H12O6. అదేవిధంగా ఆక్సిజన్ ఏం చేస్తుంది బయటికి రిలీజ్ చేస్తుంది, స్టాక్యోమెట్రీ బ్యాలెన్స్ కోసం 6O2. సో ఇప్పుడు నీకు ఈ ఆర్గానిక్ రియాక్షన్ గుర్తుండాలి అంటే ఫస్ట్ ఫోటోసిన్థసిస్ అనగానే నీ బ్రెయిన్లో రియాక్టెంట్స్ ఏంటి, ప్రోడక్ట్స్ ఏంటి, దేని ప్రెజెన్స్లో జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. ఫోటోసిన్థసిస్ అనగానే బ్రెయిన్లో ఫ్లో చార్ట్ విజువలైజేషన్ రావాలి. కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా దేంతో రియాక్ట్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా వాటర్తో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్, సన్లైట్లో జరుగుతుంది. జరిగినప్పుడు ఏం ఫామ్ అవుతుంది, గ్లూకోజ్ అదేవిధంగా O2 అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఆ రియాక్షన్ మెకానిజం ఎలా వెళ్తుంది గుర్తు వచ్చేటప్పటికి మనం యూజ్ చేసేది నిమోనిక్స్ అండ్ ఫ్రీక్వెంట్ రివిజన్. మనం వీలైనంత వరకు దానికి షార్ట్ కట్ ట్రిక్స్, మెమరీ ట్రిక్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఫ్రీక్వెంట్గా ఏం చేయాలి, దాన్ని రివైజ్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద గోల్డెన్ రూల్. సో ఈ 10 రూల్స్లో మనం రిపీటెడ్గా చెప్పేది ఒకటే, ద వన్ అండ్ ఓన్లీ గోల్డెన్ రూల్ ఈజ్ ఫస్ట్ థింగ్ రీడ్, బాగా చదవండి, అర్థం చేసుకోండి, అండ్ దెన్ రైట్, అండ్ దెన్ రివైజ్, అండ్ దెన్ టీచ్, అండ్ దెన్ రిపీట్. మనం త్రూ అవుట్ ప్రాసెస్ ఇవి చేస్తూనే ఉండాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటండి, మనం రీడ్ చేయాలి, చదవాలి. నెక్స్ట్ థింగ్ రైట్ చేయాలి, తర్వాత దాన్ని ఆ చదివిన దాన్ని రాసిన దాన్ని ఒకసారి రివైజ్ చేయాలి. రివైజ్ చేసిన దాన్ని మనం కానీ లేదా వేరే వాళ్ళకి కానీ టీచ్ చేయాలి. ఆ టీచ్ చేసిన దాన్ని ఇంకొకసారి రిపీట్ చేయాలి. ఈ విధంగా మనం త్రూ అవుట్గా చేస్తూ ఉంటే ఏ కాన్సెప్ట్ అయినా కూడా లాంగ్ టర్మ్ మనకి మెమరైజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ది 10 రూల్స్ టు రిమెంబర్ కెమిస్ట్రీ ఈజీలీ. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను.